బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను చెప్పే టాపిక్ ఏంటి అంటే లూయిస్ డార్ట్ స్ట్రక్చర్స్. హౌ టు రైట్ ద లూయిస్ డార్ట్ స్ట్రక్చర్స్. ఆ డార్ట్ స్ట్రక్చర్స్ని ఎలా మనం డ్రా చేయాలి, వాటికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది ఈరోజు డిస్కస్ చేస్తున్నాను. అయితే అంటే ఫర్ ఎగ్జాంపుల్ CO3-2 ఇచ్చేసామనుకోండి, దీని తాలూకా స్ట్రక్చర్ని ఎట్లా మనం ఫైండ్ అవుట్ చేస్తాము, లేకపోతే NO3-2 NO3- ఇలాంటి అయాన్స్ తాలూకా స్ట్రక్చర్ లూయిస్ డార్ట్ స్ట్రక్చర్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేస్తాము అన్నది ఈరోజు కాన్సెప్ట్ అండి. అయితే చూద్దాం ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం అనేది, ఓకేనా. అయితే మనం ఇందులో లూయిస్ డార్ట్ స్ట్రక్చర్స్లో డార్ట్ స్ట్రక్చర్స్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఏంటా రూల్స్ అంటే ఫస్ట్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. ఈ సెంట్రల్ ఆటమ్ ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత సరౌండింగ్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ని మనం హైలైట్ చేసేస్తే సరౌండింగ్ ఆటమ్స్ అనేది చాలా ఈజీగా ఫైండ్ అవుట్ అయిపోతుంది. అయితే సెంట్రల్ ఆటమ్ని ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం? ఇచ్చిన మాలిక్యూల్లో లీస్ట్ నెంబర్ ఏదైతే ఉంటుందో, లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఏవైతే ఉంటాయో అది మ్యాక్సిమం సెంట్రల్ ఆటమ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఇది ఒక ఫస్ట్ కేసు. అలా కాకుండా ఇంకోటి కూడా చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఈ రెండు పాసిబిలిటీస్ అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది. లీస్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఈ రెండిట్లో మనం చూసుకుంటే అయితే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అయినా చూసుకోవచ్చు. ఒకవేళ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈక్వల్ ఉన్నాయనుకోండి, అందులో లీస్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీని మీరు అబ్జర్వ్ చేసేసుకుంటే అది సెంట్రల్ ఆటమ్ అనేది అవుతుంది. ఇది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెంట్రల్ ఆటమ్. ఫస్ట్ మనం సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫై చేయాలి. సెంట్రల్ ఆటమ్ని ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఐడెంటిఫై చేయాల్సిన నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే నెంబర్ ఆఫ్ valency electrons. మనకి ఈ రెండు కాన్సెప్ట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే సెంట్రల్ ఆటమ్ని ఫైండ్ అవుట్ చేయటము, తర్వాత నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయటం. ఈ రెండు ఫైండ్ అవుట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే షేరింగ్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, అంటే మన స్టెప్స్ అన్నమాట ఇవి. షేరింగ్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, sharing of valence electrons by octet rule. ఇవి మనం స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇది ఫస్ట్ స్టెప్ అండి, ఇది సెకండ్ స్టెప్ అండి, ఇది థర్డ్ స్టెప్. ఇట్లా 3 స్టెప్స్ని మనం ఫాలో అయినట్టయితే లూయిస్ డార్ట్ స్ట్రక్చర్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియరా? ఫస్ట్ వన్ సెంట్రల్ ఆటమ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఆ సెంట్రల్ ఆటమ్ ఎట్లా ఉంటుందంటే లీస్ట్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అయినా అవుతుంది, లేదు అంటే లీస్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ ఉన్న ఆటమ్ అయినా అవుతుంది. లేదు నెక్స్ట్ పాయింట్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ చేయాలి. ఆ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఓకేనా, O2. దీనికి లూయిస్ డార్ట్ స్ట్రక్చర్ కావాలి, ఓకేనా. లూయిస్ డార్ట్ స్ట్రక్చర్ కావాలి అంటే దీంట్లో ఇంకొక పాయింట్ కూడా డిస్కస్ చేస్తాను. అంటే ఎగ్జాంపుల్ ఇంకో పాయింట్ కూడా డిస్కస్ చేస్తాను. ఓటీకి ఎట్లా మనం లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఓటీకి ఎలా మనం లూయిస్ డార్ట్ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే సెంట్రల్ ఆటమ్. రెండిట్లో కూడా ఆక్సిజనే ఉన్నది కాబట్టి మనకి 2 ఆక్సిజన్ ఆటమ్స్ అవుతాయి. ఫస్ట్ స్టెప్ అవసరం లేదు. సెకండ్ స్టెప్కి వచ్చేసరికి ఏంటంటే సరౌండింగ్ ఆటమ్స్. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇందులో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఆక్సిజన్ ఏ గ్రూప్లో ఉంటుందంటే 16th గ్రూప్లో ఉంటుంది కాబట్టి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక ఆక్సిజన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఆక్సిజన్ ఆటంకి వచ్చేసరికి మనకి 12 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 12 ఎలక్ట్రాన్స్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు అంటే 6 pairs అని రాసుకోవచ్చు. 12 ఎలక్ట్రాన్స్ ఎలా రాయవచ్చు? 6 pairs అని రాయొచ్చు. ఇది ఫస్ట్ స్టెప్ అండి. అంటే ఫస్ట్ సెంట్రల్ ఆటమ్ని హైలైట్ చేయాలి. సెకండ్ స్టెప్కి వచ్చేసరికి నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ స్టెప్కి వచ్చేసరికి ఏం చేస్తారు అంటే
ఆ రెండింటికి మధ్యన ఉన్న 2 ఆటమ్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటికి మధ్యన ఉన్న ఆ ఆటమ్స్ మధ్యన సింగిల్ ఆటమ్స్ వేయాలి. ఎన్ని ఉంటాయని సింగిల్ ఆటమ్స్ వేస్తారు. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్కి సింగిల్ బాండ్ వేసేసాను. అలాంటి ఇప్పుడు సింగిల్ బాండ్స్ వేసేసాను అంటే ఈ బాండ్ వేయడానికి మనం యూజ్ చేసే ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 2 పెయిర్స్ అనమాట. అంటే బాండ్ అయ్యే ఎలక్ట్రాన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. అంటే 1 పెయిర్ మనం యూజ్ చేసాం. 1 పెయిర్ యూజ్ చేసాం అంటే 6 పెయిర్స్లో 1 పెయిర్ మనం యూజ్ చేసేసాం ఈ బాండింగ్ వలన. అప్పుడు మనకు ఎన్ని పెయిర్స్ ఉన్నాయంటే ఇంకా 5 పెయిర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 5 పెయిర్స్ని ఎట్లా అంటే డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు ఏదో ఒక ఆక్సిజన్ నుంచి. అయితే డిస్ట్రిబ్యూషన్ కూడా ఎట్లా చెప్పాను అంటే హై ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ నుంచి లో ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ఇక్కడ 2 సేమే కాబట్టి ఇచ్చేస్తారు. టోటల్ 5 పెయిర్స్ ఉన్నాయి. ఇది 1, ఇది 2, ఇది 3. అది కూడా ఎంతవరకు అంటే ఆక్టేట్ రూల్ ఫాలో అయినంత వరకు. ఇక్కడ చూడండి ఆల్రెడీ ఈ ఆక్సిజన్ మీద ఒక బాండింగ్ పెయిర్ ఉంది. అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8. అంటే ఇక్కడ 3 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కానీ మీరు ఆక్సిజన్కి ఇచ్చినట్టయితే ఆక్టేట్ రూల్ ఫాలో అయిపోతుంది. మీకు ఆల్రెడీ షేరింగ్ కూడా ఎట్లా జరగాలి అంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ నుంచి లోయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ బై ఆక్టేట్ రూల్. ఇక్కడ చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకే అండి. అంటే టోటల్ 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఈ ఆక్సిజన్లో సెట్ అయిపోయాయి. అయితే రిమైనింగ్ పెయిర్స్ ఎన్ని ఉన్నాయండి? 1, 2, 3 పెయిర్స్ మీరు యూజ్ చేశారు. ఇంకా 5 పెయిర్స్ 3 పెయిర్స్లో మీరు 5 పెయిర్స్లో మీరు 3 పెయిర్స్ యూజ్ చేసేస్తారు. ఇంకా మిగిలినవి 2 పెయిర్స్. 2 పెయిర్స్ని రిమైనింగ్ సెకండ్ ఆక్సిజన్ మీదకి ఇచ్చేస్తారు. అయితే ఇప్పుడు సెకండ్ ఆక్సిజన్ మీద ఇవి చూసుకోండి బ్యాలెన్స్ అంటే ఆక్టేట్ రూల్ ఫాలో అవుతుందా లేదా ఒకసారి అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 అంటే ఇది ఆక్టేట్ రూల్ ఫాలో అయింది, ఇది ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వలేదు. అంటే అప్పుడు మనం ఏం చేస్తారు అంటే మనకి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చూడండి లోన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి పెయిర్గానే ఉండొచ్చు. ఒకటి కంప్లీట్ లోన్ పెయిర్గా ఉండొచ్చు, కంప్లీట్ లోన్ పెయిర్గా ఉండొచ్చు. లేదు అంటే ఇవే లోన్ పెయిర్స్ అనేవి డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఫామ్ అవడానికి యూజ్ అవుతూ వస్తాయి. ఇదే లోన్ పెయిర్స్ అనేవి కంప్లీట్ లోన్ పెయిర్గా ఉండొచ్చు, లేదు అంటే డబల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఫామ్ చేయొచ్చు. అయితే ఇక్కడ కంప్లీట్ లోన్ పేరుగా నేను ఇక్కడ వేసేస్తే ఈ ఆక్సిజన్ మీదకి ఉన్న ఆక్టేట్ రూల్స్ ఫాలో అయింది, బట్ ఈ ఆక్సిజన్కి ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందులో ఉన్న ఒక లోన్ పేర్ని ఏం చేస్తారంటే డబల్ బాండ్ ట్రిపుల్ బాండ్ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక నేను డబల్ బాండ్ వేసాను. అప్పుడు ఒకసారి కౌంట్ చేస్తే ఇక్కడ ఈ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6 తర్వాత ఇది కూడాను 7, 8 అంటే ఈ ఆక్సిజన్కి ఆక్టేట్ రూల్ ఫాలో అయిపోయింది. తర్వాత ఈ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేస్తే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఇందులో ఒక 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ అనేది ఇందులోకి మనం ఇచ్చినట్టయితే మనకి ఆక్టేట్ రూల్ ఇది కూడా ఆక్టేట్ రూల్ ఇప్పుడు ఫాలో అవుతుంది. ఇంతకుముందు ఫాలో అవ్వలేదు బట్ ఇప్పుడు ఫాలో అవుతుంది కాబట్టి ఇది మనకి లూయిస్ డాట్ స్ట్రక్చర్ అవుతుంది. క్లియర్ అండి. ఒకసారి చూసుకోండి ఇక్కడ మనకి ఈ పాయింట్ అనేది హైలైట్ పాయింట్ అంటే కొంచెం ఇంపార్టెంట్ పాయింట్ అండి. లోన్ పేర్స్ అనేవి కంప్లీట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్గా ఉండొచ్చు, లేదు అంటే పై బాండ్ డబుల్ బాండ్స్గా కూడా ఉండొచ్చు. క్లియరా? ఓకేనండి. అండ్ ఇదేనండి ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్కి వెళ్దాం. ఓకేనా? సెకండ్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏంటి అంటే NH4+. ఇక్కడ ప్లస్ చార్జ్ ఎక్కడ ఉన్నట్టంటే సెంట్రల్ ఆటమ్ మీద ఉంటుందండి. ఎప్పుడైనా కూడా ప్లస్ కానీ నెగిటివ్ కానీ యానియాన్స్ కానీ క్యాటయాన్స్ కానీ ఉంటే ఆ చార్జెస్ అనేవి మ్యాక్సిమం సెంట్రల్ ఆటమ్ మీద ఉన్నట్టు. ఇక్కడ కూడా ప్లస్ అనేది సెంట్రల్ ఆటమ్ మీదనే ఉంది. ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేస్తారు ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సెంట్రల్ ఆటమ్. ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏది అంటే నైట్రోజన్. ఇంతకుముందు ఇచ్చిన ఎగ్జాంపుల్లో సెంట్రల్ ఆటమ్ని మనం హైలైట్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, రెండు సేమ్ ఉన్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఫాలో అవ్వాల్సిందే. మీకు ఇక్కడ కంపేర్ చేసుకున్నట్టయితే హైయెస్ట్ అంటే లీస్ట్ నెంబర్ అనేది నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్స్ 4 ఉన్నాయి కాబట్టి లీస్ట్ నెంబర్ తీసుకుంటారు. మీకు ఇందాక చెప్పిన ఆర్డర్ ఫస్ట్ లీస్ట్ నెంబర్, తర్వాత సేమ్ ఆటమ్స్ ఉండేటప్పుడు అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉండేటప్పుడు అప్పుడు మీకు లీస్ట్ ఎలక్ట్రాన్ నెగటివిటీ చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ సెంట్రల్ ఆటమ్ అనేది నైట్రోజన్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఏంటి అంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. నైట్రోజన్ ఏ గ్రూప్లో ఉంటుంది అంటే 15th గ్రూప్లో ఉంటుంది.
15th గ్రూప్లో ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే నైట్రోజన్లో 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్లస్ హైడ్రోజన్లో 4 ఉంటుంది. ఓకేనండి. అయితే హైడ్రోజన్లో 4 అంటే యాక్చువల్లీ హైడ్రోజన్లో 1 ఉంటుంది, కానీ 4 హైడ్రోజన్ ఆటమ్స్ కాబట్టి 4 × 1. హైడ్రోజన్లో 1 ఉంటుంది కానీ 4 ఉన్నాయి కాబట్టి 4 × 1. ఓకేనా. తర్వాత 5 + 4, తర్వాత ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఒక లెగ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ మైనస్ చేసిస్తారు. అంటే ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నట్టు 9 - 1 8 ఉన్నట్టు. 8 అంటే ఎన్ని పెయిర్స్ అండి? 4 పెయిర్స్. 8 అంటే ఎన్ని పెయిర్స్? 4 పెయిర్స్. ఓకేనా. ఇప్పుడు స్ట్రక్చర్ రాద్దాం. ఇప్పుడు లోన్ పేర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేసేసాం కదా. ఇప్పుడు థర్డ్ స్టెప్లో ఆ నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్యన కొన్ని సిగ్మా బాండ్స్ని వేసేద్దాం. నార్మల్ లైన్స్గా వేసేద్దాం, సిగ్మా లైన్స్గా. ఓకేనండి, సిగ్మా బాండ్స్. ఇప్పుడు ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం యూజ్ చేసాము కౌంట్ చేయండి. ఇక్కడ ఒక బాండ్ అంటే ఒక పెయిర్, సెకండ్ బాండ్ సెకండ్ పెయిర్, థర్డ్ బాండ్ థర్డ్ 3 పెయిర్. అంటే మనకున్న 4 పెయిర్స్లో 3 పెయిర్స్ని మనం యూజ్ చేసేసాం. ఓకేనండి. మనకున్న 4 పెయిర్స్లో 3 పెయిర్స్ అనేది మనం యూజ్ చేసేసాం, అంతే కదా. సారీ, ఇప్పుడు థర్డ్ పాయింట్కి వద్దాం. ఈ థర్డ్ పాయింట్లో ఏంటి అంటే నైట్రోజన్కి హైడ్రోజన్కి మధ్యన లైన్స్ వేసిద్దాం. ఫస్ట్ హైడ్రోజన్, సెకండ్ హైడ్రోజన్, థర్డ్ హైడ్రోజన్, ఫోర్త్ హైడ్రోజన్. ఓకేనండి. ఇలా లైన్స్ అనేది వేసేద్దాం. ఇప్పుడు కౌంట్ చేయండి 4 పెయిర్స్ ఎట్లా ఉన్నాయో. 1 2 3 4 5 6 7 8 అంటే 8 ఎలక్ట్రాన్స్ అయిపోయి. ఇది ఒక పెయిర్, సెకండ్ పెయిర్, థర్డ్ పెయిర్, ఫోర్త్ పెయిర్, అంటే 4 పెయిర్స్ యూజ్ చేసేసారు. అంటే ఇందులో మరి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మరి ఎక్కడా కూడా ఉండవు. అంటే ఇందులో నో లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇదేనండి దాని తాలూకా స్ట్రక్చర్. ప్లస్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి ఓవరాల్గా ప్లస్ ఛార్జ్. ఇది NH4+ తాలూకా లూయిస్ డాట్ స్ట్రక్చర్ రిప్రజెంటేషన్. లూయిస్ అంటే NH4+ అనేది లూయిస్ డాట్ మోడల్లో మనం డ్రా చేసే స్ట్రక్చర్ అనేది. ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. CO3 2- ఇందాక మనం ఇచ్చాం కదా. ఇది వీటిని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం ఏంటి అనేది. CO3 2-. ఇది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం ఏంటి అనేది. ఇందులో మీకు సెంట్రల్ ఆటం ఏది? ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే సెంట్రల్ ఆటం ఏది? సెంట్రల్ ఆటం అవుతుంది కార్బన్. ఓకే. సెకండ్ పాయింట్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే కార్బన్ ఏ గ్రూప్లో ఉంటుందంటే 14th గ్రూప్. కార్బన్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అవుతాయి అంటే 4 అవుతాయి. ప్లస్ ఆక్సిజన్ ఏ గ్రూప్లో ఉంటుందంటే 16th గ్రూప్. అంటే నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. అలాంటివి ఎన్ని ఉన్నాయంటే 3 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి ఇంటూ 3 అంటే ఏంటి 4 + 18. ఆ తర్వాత -2 అని ఉంది అంటే ఇంకో 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది 2. అంటే టోటల్గా మనకు ఉన్నవి ఎన్ని అంటే 24. 24 అంటే ఎన్ని పెయిర్స్ అండి? 12 పెయిర్స్. ఓకేనా. 24 అంటే ఎన్ని పెయిర్స్? 12 పెయిర్స్. ఈ 12 పెయిర్స్లో ఎన్ని పెయిర్స్ యూజ్ చేస్తామో ఒకసారి చూడండి. ఇక్కడ CO3 2- కాబట్టి కార్బన్కి ఆక్సిజన్కి ఫస్ట్ మనం సింగిల్ బాండ్స్ వేసేద్దాం. బాండ్ ఓ బాండ్ ఓ బాండ్ ఓ. ఓకేనా. ఇందులో ఫస్ట్ బాండ్స్ని కౌంట్ చేస్తారు. అంటే ఎన్ని పెయిర్స్ని. ఇది ఒక పెయిర్, సెకండ్ పెయిర్, థర్డ్ పెయిర్. అంటే సింగిల్ బాండ్స్ వలన 12 పెయిర్స్లో టోటల్గా మనం 3 పెయిర్స్ని యూజ్ చేసేస్తాం. 3 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని. మనకి ఉన్న రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అంటే 12లో 3 తీస్తే మనకి మిగిలింది ఎన్ని అంటే 9 పెయిర్స్ ఇంకా మిగిలాయి. ఎన్ని పెయిర్స్ మిగిలాయి? 9 పెయిర్స్. అయితే ఈ 9 పెయిర్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అంటే హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ నుంచి డిస్ట్రిబ్యూషన్ జరగాలి. ఓకేనా. ఇక్కడ ఆక్సిజన్ 3 ఉన్నాయి. ఆక్సిజన్ నుంచి స్టార్ట్ చేయాలి. ఏదో ఒక ఆక్సిజన్ నుంచి మనం స్టార్ట్ చేయవచ్చు. అండ్ ద సేమ్ టైం ఆక్టేట్ రూల్ ఫాలో అవ్వాలి. అయితే ఇప్పుడు ఆక్సిజన్ ఎన్ని ఉన్నాయండి? 1 2 ఉన్నాయి. అయితే 3 4 5 6 7 8. అంటే ఇక్కడ 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్తే ఇక్కడ ఆక్టేట్ రూల్ అనేది
ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకేనండి. తర్వాత ఇక్కడ ఇద్దాం. ఇక్కడ మనకి ఎన్ని అయిపోయాయి, 1 2 3 పేర్స్ అయిపోయాయి. ఇంకా మనకి ఎన్ని పేర్స్ మిగిలాయి, 6 పేర్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ 1 2 3 4 5 6 7 8 అంటే ఇక్కడ ఒక 3 పేర్స్ యూజ్ చేసేస్తాం, ఇక్కడ ఒక 3 పేర్స్. ఇది కూడా ఆక్టేట్ రూల్ ఫాలో అయిపోతుంది. 1 2 3 4 5 6 7 8. ఓకేనండి, ఇది ఆక్టేట్ రూల్ ఫాలో అయిపోయింది. ఇక్కడ 3 పేర్స్, ఇక్కడ 3 పేర్స్ వాడేసాం, 6 పేర్స్ అయిపోయింది. ఇంకా మిగిలిన ఎన్ని పేర్స్ ఉన్నాయి, ఇంకా 3 పేర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇచ్చేస్తారు. ఇక్కడ ఈ ఆక్సిజన్కి 1 2 ఉంది, 3 4 5 6 7 8. అంటే లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రకారం ఇక్కడ కూడా ఆక్సిజన్ అనేది ఫుల్ఫిల్ అయిపోయింది, ఆక్టేట్ రూల్ అనేది ఫాలో అయిపోయింది. అయితే ఈ ఆక్సిజన్ ఓకే, ఈ ఆక్సిజన్ ఓకే, ఈ ఆక్సిజన్ ఓకే. వాట్ అబౌట్ కార్బన్? కార్బన్ అనేది ఫాలో అవ్వట్లేదు. ఫాలో అవ్వట్లేదంటే ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 ఉన్నాయి. కానీ కార్బన్ మీద ఉండాల్సినవన్నీ 8 ఉండాలి. ఏదైనా 8 ఉండాలండి, ఆక్టేట్ రూల్ ప్రకారం 8 ఉండాలి. ఇక్కడ 1 2 3 4 5 6 అంటే లేదు, అంటే ఇది ఫాలో అవ్వట్లేదు ఆక్టేట్ రూల్. అంటే ఇది మనం చిన్న మాడిఫై చేయాలి. మీకు ఇందాక చెప్పినట్టే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మనం ఏమేమి చేయొచ్చు అంటే పై బాండ్గా కూడా కన్వర్ట్ చేయొచ్చు అంటున్నాను. ఈ 3 ఆక్సిజన్లో ఏదో ఒక ఆక్సిజన్ తాలూకా లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని నేను పై బాండ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఈ లోన్ పేర్ని ఇక్కడ పై బాండ్గా కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ కార్బన్గా ఫైండ్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 సరిపోయింది. అంటే ఇప్పుడు కార్బన్ అనేది ఓకే చేసింది. ఇప్పుడు ఆక్సిజన్ చూడండి, 1 2 3 4 5 6 7 8. ఈ ఆక్సిజన్ కూడా ఓకే, ఈ ఆక్సిజన్ ఓకే, ఈ ఆక్సిజన్ ఓకే. క్లియర్ అండి. అంటే ఓవరాల్గా మనకి స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్. ఓవరాల్గా -2 ఉంది కాబట్టి ఇది స్ట్రక్చర్. ఓకేనా, క్లియరేనా? CO3 2-. ఓకేనా. నెక్స్ట్ NO2-. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫోర్త్ ఎగ్జాంపుల్ NO2-. సేమ్ అండి. ఇంకొక ఎగ్జాంపుల్, ఇందులో సెంట్రల్ ఆటమ్, ఫస్ట్ స్టెప్ సెంట్రల్ ఆటమ్ ఏంటి అంటే నైట్రోజన్. తర్వాత నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. నైట్రోజన్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏంటంటే ఇది 15th గ్రూప్లో ఉంది కదా, కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఆక్సిజన్ అనేది 16th గ్రూప్లో ఉంది కాబట్టి 6 ఎలక్ట్రాన్స్ ఉంటుంది. 2 ఆక్సిజన్స్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి 2తో మల్టిప్లై చేస్తారు. అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయి, 5 + 12 -1 ఉంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ అనేది మళ్ళీ యాడ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మనకి ఎన్ని వచ్చినట్టు, 5 + 12 17, 17 + 1 18 ఎలక్ట్రాన్స్. అంటే ఎన్ని పేర్స్ అండి, 9 పేర్స్ మనకి ఉన్నాయండి. ఓకేనా, 9 పేర్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే నార్మల్గా సేమ్ అట్లానే నైట్రోజన్కి ఆక్సిజన్కి మామూలుగా బాండ్స్ వేసిస్తారు. ఇప్పుడు ఎన్ని పేర్స్ కన్జ్యూమ్ అయిపోయి, 1 2 3 4. అంటే సిగ్మా బాండ్స్ వలన 9 పేర్స్లో 2 పేర్స్ని మనం రిమూవ్ చేసేవచ్చు. ఎన్ని పేర్స్ మిగిలాయి అంటే ఇంకా 7 పేర్స్ మిగిలాయి. ఆ 7 పేర్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఎట్లా, హైయెస్ట్ ఎలక్ట్రోనెగేటివ్ ఆటమ్ అంటే ఆక్సిజన్ నుంచి స్టార్ట్ చేసి నైట్రోజన్కి వెళ్ళాలి. అయితే ఫస్ట్ ఆక్సిజన్ ఫైండ్ అవుట్ చేసేయండి. ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 1 2 ఉన్నాయి. మనకి ఇంకెన్ని కావాలి, 6 కావాలి. 1 2 3 4 5 6 7 8 సరిపోయింది కదా. అంటే ఇప్పుడు మనం ఎన్ని పేర్స్ యూజ్ చేస్తాం, 1 2 3 పేర్స్ యూజ్ చేస్తాం. ఇంకా 4 పేర్స్ ఉన్నాయండి. ఇంకెన్ని ఉన్నాయి, 4 పేర్స్ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఆక్సిజన్కి వెళ్దాం. ఇక్కడ కూడా 1 2 ఉన్నాయి, 3 4 5 6 7 8. అంటే ఇక్కడ కూడా మనం ఎన్ని పేర్స్ యూజ్ చేస్తాం, 3 పేర్స్ యూజ్ చేస్తాం. ఇది ఆక్టేట్ రూల్ ఫాలో అయిపోయింది, ఇది ఆక్టేట్ రూల్ ఫాలో అయిపోయింది. ఇక్కడ 3 పేర్స్, ఇక్కడ 3 పేర్స్, టోటల్ 6 పేర్స్. మిగిలింది ఎన్ని పేర్స్ ఉన్నాయి, 1. అంటే నైట్రోజన్ మీద వేసేయండి. ఓకేనా. మిగిలింది ఎన్ని పేర్స్ మిగిలాయి అంటే ఇప్పుడు 7 పేర్స్ మిగిలాయి. సిగ్మా బాండ్స్ వదిలేసి అందులో ఈ ఆక్సిజన్కి 3 పేర్స్, ఈ ఆక్సిజన్కి 3 పేర్స్, 6 పేర్స్ అయిపోయాయి. మిగిలింది ఏంటంటే 1 పేరే మిగిలింది. ఇది నైట్రోజన్ మీద డిస్ట్రిబ్యూట్ చేసాం. అయితే ఆక్సిజన్ ఆక్టేట్ రూల్ ఫాలో అయింది, ఆక్సిజన్ ఆక్టేట్ రూల్ ఫాలో అయిపోయింది. అయితే ఇప్పుడు నైట్రోజన్ ఆక్టేట్ రూల్ ఫాలో అయిందా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. నైట్రోజన్ మీద ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. 6 ఉన్నాయంటే ఆక్టేట్ రూల్ ఫాలో అయిందంటే అవ్వలేదు. అప్పుడు మనం ఏం చేస్తాం, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి పై బాండ్ ఫామ్ చేసే క్యారెక్టర్ కూడా ఉంది కాబట్టి ఇక్కడున్న ఒక దీన్ని ఏం చేద్దామంటే పై బాండ్గా ఫామ్ చేసేయండి. ఇప్పుడు కౌంట్ చేయండి, నైట్రోజన్కి ఎన్ని, 1 2 3 4 5 6 7 8. అంటే ఇది ఇప్పుడు ఫాలో అయిపోయింది.
ఇక్కడ కూడా చూసుకోండి 1 2 3 4 5 6 7 8 ఇది కూడా ఫాలో అయిపోయింది, అన్నీ కూడా ఫాలో అయిపోయాయి. ఇది NO2 మైనస్ తాలూకా లూయిస్ డాట్ స్ట్రక్చర్. క్లియర్ అండి? ఈ విధంగా మనం ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినా కూడా లూయిస్ డాట్ స్ట్రక్చర్ని ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఓకేనండి, కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.